నమస్తే. ఈరోజు అఖండ నవభారత్ నిర్మాణ్ సంస్థ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అఖండ నవభారత్ నిర్మాణం అనేది వివేకానందుడి యొక్క మాటల్లో, ఆయన యొక్క పుస్తకాలలో చదివి ప్రేరేపితమై ఈ యొక్క ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఏ వ్యవస్థలో కానీ కాక ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఏమైతే ఉన్నాయో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరికైతే రావడం లేదో వారిని పరిశీలించేటువంటి విధానము స్టాఫ్ మా సొంత డబ్బుతో ఆర్గనైజేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకు సహాయ సహకారాలు అందించాడు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కరప్షన్. కృషి ఉంటే మనుషులు ఋషులైతారు. అది నిరంతరమైనటువంటి త్యాగగుణమైనటువంటి నిస్వార్థమైన సేవ ఎప్పటికీ కూడా స్థిరస్థాయిగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మన భరత భూమిపై జన్మించినటువంటి ఆది శంకరాచార్యులు కావచ్చు, శివాజీ మహారాజ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఝాన్సీ లక్ష్మి కావచ్చు, తర్వాత రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, ఇలాంటి తర్వాత మన యువత అందరూ కూడా ఉన్నారు కదా. ఇలాగా ప్రేరేపితమైనటువంటి ఉత్సాహంతో ఈ యొక్క సంస్థను పెట్టడం జరిగింది. నేను కూడా ఎల్ఐసి రిటైర్మెంట్ ఆఫీసర్. ఎన్నో పథకాలు సాధించినాం ఎల్ఐసిలో. తర్వాత ఘనత సాధించేది కాకుండా నిస్వార్థంగా సేవ చేయడం జరిగింది. ఈ రోజుకు కూడా మా ఇంటి పేరు అన్నదాత. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం, అక్కడ అన్నదాత క్వారీ అనేది పేరు తెచ్చుకున్నాం. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భరత భూమిలో జన్మించినంతే పెద్ద సౌభాగ్యము, పూర్వజన్మ సుకృతం అనే వివేకానంద మహర్షి చెప్పినట్లు మేము ఆయన్ని చిరసావహిస్తున్నాము. ఆయనకి ఈ జన్మకు పుట్టినందుకు గాను దేశానికి ఎంతో కొంత సేవ చేయాలటువంటి వృతాభక్తి అన్నట్లు ఈ సేవ చేయడానికి అఖండ నవభారత్ నిర్మాణం అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి స్వార్థము లేకోకుండా నేను కానీ, నా ద్వారా పనిచేసేటువంటి యువత కానీ, యువతలో మహిళలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ముఖ్యంగా వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. యువతకు మాత్రం దాదాపు 40-35 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా 30 ఇయర్స్ లోపల వాళ్ళకి మంచి అవకాశాన్ని ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి జీతపత్యాలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఆర్గనైజేషన్ని డెవలప్ చేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు స్వార్థము పెచ్చరిల్లిపోయేటువంటి పరిస్థితులు, రాజకీయ పరంగా పెచ్చరిల్లిపోయినటువంటి స్వార్థము, తర్వాత అంచెలంచెలుగా అన్నదమ్ముడికి అక్కజెల్లెలకే మోసం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ఈ రోజుల్లో మేము వివేకానంద స్వామీజీ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆర్గనైజేషన్ను పెట్టడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్కు ఎవరు సహకరిస్తారు అనేది యూట్యూబ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, అన్నిటిలో పెడతాము. మీరు చూసి కొన్ని మా సెల్ నెంబర్లు కూడా అందులో పెడతాము. మీరు తప్పకుండా స్పందిస్తారని, ఈ యొక్క మా కోఆపరేషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కోఆపరేషన్ ఈ సంస్థకు ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని మనము స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఎంతోమంది ఉపయోగపడేది కాకుండా, నేను కాకుండా నా తరం తర్వాత కూడా ఈ ఆర్గనైజేషన్ వర్ధిల్లాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాం. వారి యొక్క ఆశీస్సులతో ఈ ఆర్గనైజేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతాకి జై.